దానియేలునకు దర్శనము కలిగి అతడు తన పడక మీద పరుండి ఒక కల కను. స్తుతి నాయన, పరిశుద్ధురా తండ్రి, నాయన మీకు వందనాలు ప్రభా. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. ఆత్మదేవ మీకు వందనాలు ప్రభా. ఈరోజు తండ్రి మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి తండ్రి. మీ వాక్య ప్రత్యక్షత మాకు అనుగ్రహించండి నాయన. నాయన మేము చివరి దినాల్లో ఉన్నాం తండ్రి, మేము అంత్య దినాల్లో ఉన్నాం ప్రభా. అంత్య దినాల్లో నాయన మాకు కావలసిన ఆహారాన్ని మాకు ఇవ్వండి ప్రభా. మేము నీ కొరకు నిలబడటానికి, మేము నీ కొరకు పూనుకొని గొప్ప కార్యాలు చేయటానికి మమ్మల్ని బలపరచండి, జ్ఞానంతో నింపండి, కృపతో నింపమని నాయన ఈరోజు ఈ వాక్య ప్రత్యక్షత మా అందరికి అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము, అలాగే ప్రకటన గ్రంథం, ఈ 2 అధ్యాయాలు మనం ఈరోజు కొన్ని విషయాలు ధ్యానం చేయబోతున్నాం. ఈ 2 అధ్యాయాల్లో దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనంలో ఏం రాయబడిందంటే, దానియేలు వివరించి చెప్పినదేమనగా, రాత్రి యందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుట నాకు కనబడెను. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కెను. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను అని రాయబడింది. రాత్రి మీరేం చేశారో తెలియదు కానీ పరిశుద్ధులు రాత్రిపూట ప్రార్థన చేస్తారు, ది ప్రే. అలాగే మాంత్రికులు రాత్రిపూట చేతబడులు చేస్తారు. ఇక మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు అని అంటే నిద్రపోతారు. నిద్రపోయినప్పుడు ఏం జరిగిద్ది అని అంటే, మాంత్రికుడు చేసిన ఆ మంత్రాలు నిద్రపోతున్న మీరు మేల్కొన్న తర్వాత ఎఫెక్ట్ పొందుతాయి. లేదా దైవజనుడు మీకోసం చేసిన ప్రార్థనలో నిద్రపోయిన మీరు మేల్కొన్న తర్వాత అవి మిమ్మల్ని కాపాడుతాయి. నైట్ టైం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైంది. యేసు ప్రభు ఎక్కువ రాత్రులు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. పగల కంటే కూడా నైట్ టైం ఎక్కువ ప్రేయర్ చేస్తూ ఉండేవాళ్ళు. దానియేలుకు కూడా అలాంటి అలవాటు వచ్చింది. దానియేలు కూడా నైట్ టైం ప్రేయర్స్లో ఉండేవాళ్ళు. డే టైం ప్రార్థన చేసేవాళ్ళు, నైట్ టైం ప్రేయర్స్లో ఉండేవాళ్ళు. రాత్రి పూట ఈయన ప్రార్థనలో ఉండినప్పుడు దేవుడినికి దర్శనాలు చూపించాడు, విజన్స్, దర్శనాలు చూపించాడు రాత్రిపూట. ఈయన యాక్చువల్గా దానియేలుకి ఆ విషయాలన్నీ దేవుడు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దానియేలు ఉన్న కాలంలో అవన్నీ నెరవేరట్లా. దానియేలు చనిపోయిన తర్వాత అవి నెరవేరటం ప్రారంభమైంది. అవి నెరవేరుతున్నాయి. స్టిల్ ఈ రోజు వరకు కూడా నెరవేరుతున్నాయి. దానియేలు ఇప్పుడు బ్రతికిలేడు, కానీ దానియేలుకి ఆ విషయాలన్నీ రాత్రిపూట ప్రార్థన చేసుకునేటప్పుడు దర్శనంలో కనపడినాయి. ఆయనకి రాత్రి ప్రార్థన చేసుకుంటుంటే విజన్స్ చూశాడు. ఆయన చేసిన ఒక గొప్ప పని ఏంటంటే దాన్ని రాసి పెట్టాడు. ఆయన రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ చేసుకునేటప్పుడు ఆయనకి దేవుడు ఏం విజన్స్ చూపించాడో ఆ విజన్స్ని ఏం చేశాడు, రాశాడు. ఆయన ఒక బుక్లో ఒక పేపర్ మీద రాశాడు. ఆ పేపర్ మన దగ్గరకు వచ్చింది. మీకు అర్థమవుతుందా? దానియేలు రాత్రిపూట ప్రార్థన చేసుకునేటప్పుడు ఆయనకి విజన్స్ వచ్చినాయి. ఆ విజన్స్ని చూసి ఆయన మరుసటి రోజు కళ్ళు ఇలా తుడుచుకుని పోయినట్టుగా అయితే మనకేముండేది కాదు. ఆయన విజన్స్ను చూసి వాటిని ఒక పేపర్ మీద రాశాడు. ఆ పేపర్ మన దగ్గర ఉంది. ఇప్పుడు ఈ దానియేలు గ్రంథం 7వ అధ్యాయం అనేది ఆయన రాత్రిపూట ప్రార్థన చేసుకునేటప్పుడు చూసిన విజన్ ఇది. సో ఇప్పుడు ఇది ఎందుకు మనకి, ఇప్పుడు ఇది ఎందుకు అని అంటే, ఆయన కాలంలో ఇది నెరవేరలా, కానీ ఇప్పుడు ఇది నెరవేరుతుంది. ప్రజెంట్ ఇప్పుడు మన డేస్లో నెరవేరుతుంది. కాబట్టి ఇది మనకు అవసరం. ఆ టైంలో ఆయనకు అవసరం ఉండినా ఉండకపోయినా మనకు ప్రాబ్లం లేదు, కానీ ఇది మనకి అవసరం.
ఆయన ఏం చెప్తున్నాడు? 7వ అధ్యాయం 1వ వచనం, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను చూడండి. బబులోను రాజగు బెల్షస్సారు యొక్క పరిపాలనలో 1వ సంవత్సరమున దానియేలునకు దర్శనములు కలిగెను. అతడు తన పడక మీద పరుండి యొక్క కల కని ఆ కల సంగతిని సంక్షేపముగా వివరించి రాసెను. దానియేలు వివరించి చెప్పినదేమనగా, రాత్రి యందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుట నాకు కనబడెను. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కెను. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను అని రాయబడింది. యూదులు, ఇశ్రాయేలీలు ఎప్పుడైనా సరే సముద్రము అన్నారు అనుకోండి, మనం ఏం గమనించాలి అని అంటే అది మెడిటేరియన్ సీ, మధ్యాధర సముద్రం, మెడిటేరియన్ సీ. ఈ మధ్యాధర సముద్రము మీరు బైబిల్లో లాస్ట్ పేజ్కి వెళ్తే అక్కడ మధ్యాధర సముద్రం అని మ్యాప్లో ఉంటుంది, మెడిటేరియన్ సీ. ఈ మెడిటేరియన్ సీని మనము తీసుకున్నాం అనుకోండి, ప్రపంచ చరిత్ర మొత్తము దాని చుట్టూనే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ మెడిటేరియన్ సీని ఆనుకునే ఇజ్రాయెల్ ఉంది, దాని కింద ఈజిప్ట్ ఉంది, దాని పక్కన లెబనాన్ ఉంది, సిరియా ఉంది, దానిపైన టర్కీ ఉంది, అటు సైడ్ వెళ్తే యూరప్ ఉంది, తర్షీసు పట్టణాలు, తర్షీసు అనే పట్టణం, అది దేశం అటే ఉంది. ఈ మెడిటేరియన్ సీ అనేది ప్రపంచ చరిత్రలో చాలా చాలా కీలకమైంది. దానియేలు ప్రేయర్ చేసుకుంటా ఉంటుంటే ఆకాశం యొక్క 4 దిక్కుల నుండి బలమైన గాలి ఆ సముద్రం మీద పడుతుంది. ఆ సముద్రం అల్లకల్లోలం అవుతుంది. అప్పుడు సముద్రంలో నుండి 4 జంతువులు బయటకు వచ్చినాయి. ముందు ఒక జంతువు వచ్చింది, తర్వాత ఇంకోటి వచ్చింది, తర్వాత ఇంకోటి వచ్చింది, తర్వాత ఇంకోటి వచ్చింది. 4 మృగాలు, క్రూరమైన మృగాలు, భయంకరమైన మృగాలు సముద్రంలో నుంచి రావటం స్టార్ట్ అయింది. 3వ వచనం చూడండి, 2వ వచనము. దానియేలు వివరించి చెప్పినదేమనగా, రాత్రి యందు దర్శనములు కలిగినప్పుడు సముద్రము మీద గాలి విసురుట నాకు. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కెను. ఆ జంతువులు ఒకదానికి ఒకటి భిన్నములై ఉండెను అని రాయబడింది. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో నెబుకద్నెజర్ అనే రాజు ఉంటాడు. ఆయన నిద్రపోతున్నాడు రాత్రిపూట. ఆయనకు ఒక కల వచ్చింది. ఆ కల్లో ఆయనకేం కనపడిందంటే, ఒక ఎత్తైన విగ్రహం కనపడింది. తల బంగారంగా ఉంది, ఛాతీ వెండితో ఉంది, కడుపు ఉదరం ఏమో ఇత్తడి ఉంది, తర్వాత కాళ్ళేమో ఇనుముంది, పాదాలేమో మట్టి ఇనుముంది. ఆకాశం నుంచి ఒక రాయి వచ్చింది, ఆ బొమ్మని పాదాల దగ్గర కొడితే అది పడిపోయింది, అది పౌడర్ అయిపోయింది. గాలి వచ్చింది, దాన్ని కొట్టుకుపోయింది. ఆ తర్వాత ఆ చిన్న రాయి పెద్దదయింది, భూమిని నిండించే అంత పెద్ద రాయి అయింది. అప్పుడు ఆ నెబుకద్నెజర్ని దానియేలు చెప్తాడు, ఆ కళకు అర్థం చెప్తా, ఆ బంగారు శిరస్సు నువ్వే అని అంటాడు. ఇప్పుడు నువ్వు బంగారం వంటి దానివి, బంగారం వంటి వాడివి అని అంటే ఎవరికైనా చాలా మంచిగా ఉంటుంది. బంగారు తల్లి, బంగారం అని అంటే చాలా బాగుంటుంది. దానియేలు చెప్పాడు, రాజా నీకు కల వచ్చింది, ఆ ఎత్తైన విగ్రహంలో నువ్వు బంగారు శిరస్సు వంటి వాడివి, దేవుడు నీకు చూపించాడు, నువ్వు బంగారం వంటోడివి, నువ్వు చాలా ప్రీషియస్ అని చెప్పాడు. సేమ్ అదే ఇంటర్ప్రిటేషన్ని దేవుడు దానియేలుకు చూపించాడు. దానియేలు ఏం చూస్తున్నాడు అని అంటే, ఆ బంగారు శిరస్సుతో ఉన్న ఆ మనిషి మొదటి జంతువుతో చూపించాడు, సిల్వర్తో, వెండితో ఉన్న వ్యక్తినేమో ఎలుకబండితో చూపించాడు, ఇత్తడితో ఉన్న రాజ్యాన్నేమో దాన్ని ఏమంటే చిరుతపులితో చూపించాడు. తర్వాత ఇనుముతో ఉన్న రాజ్యాన్నేమో భయంకరమైన క్రూరమైన మృగముగా దేవుడు చూపించాడు. అన్ని మృగాలే,
ఏ ఒక్కటి సాధు జంతువు కాదు, ఏ ఒక్కటి గొర్రెపిల్ల కాదు, అన్నీ క్రూరమైన మృగాలు. వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఎట్లా ఉన్నారు అని అంటే, ఒకడేమో బంగారం, ఇంకొకడేమో సిల్వర్ వెండి, ఇంకొకడేమో ఇత్తడి, ఇంకొకడేమో ఇనుము. వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు లోకపరంగా చూసుకుంటే వాళ్ళు ఏంటంటే వెరీ స్ట్రాంగ్ పీపుల్, చాలా బలమైన వాళ్ళు, శ్రేష్టమైన వాళ్ళు, మెటల్స్తో వాళ్ళని చూశారు. కానీ పరలోకం నుండి పరిశుద్ధుడైన దానియేలుకి దేవుడు చూపిస్తున్నప్పుడు ఈడు బంగారం కాదు, ఈడెవరు? ఈడు క్రూరమైన సింహం. రెండో వాడు ఈడు వెండి కాదు, వీడు ఎలుగుబంటి. మూడో వాడు చిరుతపులి. నాలుగోవాడు క్రూరమైన మృగం. క్రూరమైన, ఆ అధ్యాయం మొత్తం మీరు చదవండి తర్వాత. క్రూరమైన మృగం, 4 మృగాలు సముద్రంలో నుంచి బయటకు వచ్చినాయి. అంటే ఎప్పుడు వచ్చినాయి అని అంటే, ముందు 4 దిక్కుల నుంచి ఏమైంది? బలమైన గాలి వచ్చి సముద్రాన్ని ఏం చేసింది? బలమైన గాలి విసురుట. చదవండి అది. దానియేలు వివరించి చెప్పింది ఏమనగా, రాత్రేందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి విసురుట నాకు కనబడెను. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రంలో నుండి పైకెక్కెను. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండేవి. అలాగే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతాను. మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును అని రాయబడింది. ఇందాక మనం ఏం చూసామంటే, దానియేలుకి దర్శనం వచ్చింది. బలమైన గాలి 4 వైపుల నుంచి ఒక సముద్రం మీద, మహాసముద్రం మీద వీచింది. ఆ మహాసముద్రం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు ఫస్ట్ ఒక సింహం వచ్చింది, తర్వాత ఎలుగుబంటి వచ్చింది, తర్వాత చిరుతపులి వచ్చింది, తర్వాత ఒక భయంకరమైన వికృతమైన క్రూరమైన జంతువు ఒకటి బయటకు వచ్చింది. 4 జంతువులు వచ్చినాయి. అయితే ఆ జలములు ఏంటి, ఆ క్రూర మృగాలు ఏంటి అనేది అప్పుడు ఆ దినాల్లో ఉన్న దానియేలుకి తెలియదు. మనకెందుకు తెలుస్తుంది అని అంటే, అవి నెరవేరినాయి కాబట్టి మనకు అవి అర్థమవుతున్నాయి. సేమ్ అలాంటి విజనే ప్రకటన గ్రంథం రాసిన యోహానుకు కూడా వచ్చింది. విజన్స్ వస్తున్నాయి. ఇందులో ఈయనకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఏంటి? 17వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగు చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనబరచెదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యంలో మత్తులైరి. అప్పుడు అతడు ఆత్మవశుడనయున్న నన్ను అరణ్యమునకు కొనిపోగా, దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండి ఉన్న యొక్క స్త్రీని చూచితిని. ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణములు గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన యొక్క సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగు రాయబడి ఉండెను, మర్మము వేశ్యలకులోను భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను అని రాయబడింది. అవన్నీ తర్వాత మీరు చదవండి. ఇక్కడ దానియేలు గ్రంథం 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాలకి మధ్యలో దగ్గర ఒక 700 years గ్యాప్ ఉంది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం రాశాడు. అది రాసిన తర్వాత ఒక 700 years తర్వాత యోహాను ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం రాశాడు. దానియేలు ఏం చూశాడు? సముద్రంలో నుంచి మృగాలు బయటకు రావటం చూశాడు. మొదటిదేమో బబులోను రాజు, రెండోదేమో ఎలుకబంటు, మాదియా పారసీక,
మూడోదేమో చిరతపులి, అది గ్రీకు. నాలుగోదేమో రోమా ప్రభుత్వం, రోమ్ సామ్రాజ్యం. అది అయిపోయింది. అయితే ఇదే దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. పిమ్మట రాత్రి అందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరము నగు 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహత్యములు గలది. దానికి పెద్ద ఇనుప దంతములను 10 కొమ్ములను నుండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తినీయులుగా చేయుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అనగదొక్కుచుండెను. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికిబడినవి. ఈ కొమ్మునకు మానవుల కన్నులు వంటి కన్నులను గర్వముగా మాట్లాడు నోరును ఉండెను అని రాయబడింది. ఈ దర్శనం చూడండి. ఈ దర్శనం చాలా ఇంపార్టెంట్. 4 జంతువుల్లో 4వ జంతువుకి ఏమైందంటే, అది ఎట్లా ఉందో చూపించలేదు కానీ ఒక క్రూరమైన జంతువు బయటకు వచ్చింది అన్నాడు. దానికి ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 10 కొమ్ములు ఉన్నాయి. దానికి ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 10 కొమ్ములు ఉన్నాయి. 10 కొమ్ముల్లో ఒక కొమ్ము వాటి మధ్యలో చిన్నది మొలుస్తుందంట. మొలుస్తున్నప్పుడు ఏమైంది అని అంటే 3 కొమ్ములు పడిపోయినాయి. ఇది గమనించండి. ఫస్ట్ వచ్చిన జంతువు పేరేంటి? సింహం. సింహం ఎవరికి సూచిస్తుంది అని అంటే బబులోను రాజు. అప్పట్లో ఉన్న బబులోను రాజు, బబులోను సామ్రాజ్యం. అది అయిపోయింది. తర్వాతదేంటి? ఎలుకబంటి. అది దేన్ని సూచిస్తుంది అని అంటే మాదియా పారసీక. అది అయిపోయింది. తర్వాతదేంటి? చిరతపులి. అది దేన్ని సూచిస్తుంది? గ్రీకు. అలెగ్జాండర్ వచ్చాడు, చనిపోయాడు, అయిపోయింది. తర్వాతదేంటి? క్రూరమైన మృగం. దాన్ని దేనికి సూచిస్తుంది? రోమా సామ్రాజ్యం. ఇప్పుడు రోమా సామ్రాజ్యం యేసు ప్రభు ఉన్న టైంలో ప్రపంచాన్ని పరిపాలించింది. అయితే ఇక్కడ వరకు నెరవేరిపోయింది. దానియేలు ఏం చూశాడంటే ఆ రోమా సామ్రాజ్యం అనే ఆ క్రూరమైన మృగానికి ఎన్ని కొమ్ములు వచ్చినాయి? 10 కొమ్ములు వచ్చినాయి. క్రూర మృగం వచ్చింది కానీ 10 కొమ్ములు రాలా ఇప్పుడు వరకు. ఆ క్రూర మృగం ఏంటి అంటే రోమా సామ్రాజ్యం. అది వచ్చింది, అది పడిపోయింది. దాన్ని ఎవరు జయించలా. ఎలా పడిపోయింది అని అంటే సామ్రాజ్యం పెద్దదైపోయింది, చాలా పెద్ద సామ్రాజ్యం అయిపోయింది. అంత పెద్ద సామ్రాజ్యం అయిపోయేసరికి అది 2 భాగాలుగా విడిపోయింది. ఒకటేమో ఈస్టర్న్ రోమ్, ఇంకోటేమో వెస్టర్న్ రోమ్. 2 గ్రూపులుగా డివైడ్ అయిపోయింది. ఒక దానికేమో ఇటలీ క్యాపిటల్గా ఉంటే ఇంకో దానికేమో టర్కీ క్యాపిటల్. టర్కీలో ఉన్న ఇస్తాన్బుల్, అప్పుడు దాన్ని కాన్స్టాంటినోపిల్ అని అనేవాళ్ళు. 2 క్యాపిటల్స్ ఉండే. ఈ రోమ్ అనేది ఏం చేసింది అని అంటే, ఇందాక ఒక సముద్రం పేరు చెప్పాను, ఏంటది? మెడిటేరియన్ సీ. ఈ మధ్యాధర సముద్రం చుట్టూ రోమ్ పరిపాలించింది. ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ రోమ్ పరిపాలించింది. మధ్యాధర సముద్రం. ఈ మధ్యాధర సముద్రంకి ఒక వైపున ఈస్టర్న్ సైడ్, ఇంకో వైపున వెస్టర్న్ సైడ్ ఉన్నాయి. రెండు భాగాలుగా అయిపోయి డివైడ్ అయిపోయి అది కూలిపోయింది. ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాము అని అంటే, ఆ పడిపోయిన ఆ సామ్రాజ్యంలో నుంచి 10 కొమ్ములు బయటకు రావటం చూస్తాం. ఎన్ని కొమ్ములు రావాలి? 10 కొమ్ములు. ఇప్పుడు దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. నేను అడిగిన దానికి ఆ పరిచారకుడు ఇలాగున చెప్పాను, ఆ 4వ జంతువు లోకములో తగ్గిన ఆ 3 రాజ్యములకు భిన్నమగు 4వ రాజ్యమును సూచించుతున్నది. అది సమస్తమును అనగద్రొక్కుచు పగులగొట్టుచు లోకమంతయు భక్షించి. అది రోమ్ సామ్రాజ్యం. అది లోకమంతటిని భక్షించింది, అయిపోయింది. 24వ వచనం నేను చదువుతాను చూడండి. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుచున్నవి. ఆ 10 కొమ్ములు ఎక్కడి నుంచి పుడతాయి? ఆ రాజ్యం నుండి. ఆ రాజ్యం అంటే ఏం రాజ్యం? అది రోమ్. రోమ్ నుండి 10 కింగ్డమ్స్ రైజ్ అవ్వాలి. రోమ్ నుండి ఏమవుతుంది? 10 మంది రాజులు రైజ్ అవ్వాలి.
10 మంది రాజులు రైజ్ అయితే ఏమవుతుంది? మనం పోయిన వారం ఇదే మాట్లాడుకున్నాం. వాక్యం ఏం మాట్లాడుకున్నాం? దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనం తీయండి. ఆ రాజుల కాలములలో చాలు 10 మంది రాజులు లెగవాలి. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపిస్తాడు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, రోమ్ సామ్రాజ్యము, ఒకప్పుడున్న రోమ్ సామ్రాజ్యము ఎక్కడెక్కడుందో మనం వెతకాలి. అప్పట్లో రోమ్ సామ్రాజ్యము ఏ ల్యాండ్ అంతా పరిపాలించిందో, ఏ బౌండరీస్ అన్ని పరిపాలించిందో, ఆ ల్యాండ్ మొత్తాన్ని మనం ఇప్పుడు వెతికి మనం ఏం లొకేట్ చేయాలి అని అంటే, ఇప్పుడు ప్రజెంట్ ఆ దేశాన్ని ఏమని పిలుస్తున్నారు అని మనం లొకేట్ చేయాలి. ప్రజెంట్ డే అప్పట్లో దానికి వేరు వేరు పేర్లు ఉన్నాయి. 2600 సంవత్సరాల క్రితం ఉన్న పేర్లు వేరు, ఇప్పుడున్న పేర్లు వేరు. ఇప్పుడు మనం వాటిని లొకేట్ చేస్తే 10 రాజ్యాలు ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడి నుండి ఏం వస్తాయి? 24వ వచనం, ఆ 10 కొమ్ములు ఆ రాజ్యం నుండి పుట్టబోవు 10 మంది రాజులను చూసి. సరే, 10 మంది రాజులు వచ్చారండి, మనకు 10 రాజ్యాలు కనపడినాయి. 10 రాజ్యాలు కనపడితే మనకేం తెలిసిద్ది? 10 రాజ్యాలు కనపడితే 7వ అధ్యాయము 7వ వచనంలో ఏం చూసాము? 8వ వచనం, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో, నేను ఈ కొమ్ములను కనిపెట్టగా. చాలు, మనం ఎన్ని కొమ్మలు లెగవటం చూడాలి? 10 కొమ్మలు లెగవటం చూస్తే, 10 రాజ్యాలు లెగవటం చూస్తే, ఆ 10 రాజ్యాల్లో దానియేలు ఏం చూస్తున్నాడు అని అంటే, నేను ఈ కొమ్ములను కనిపెట్టగా, అంటే 10 రాజ్యాలు లెగిస్తే మనం ఏం చూడాలి అని అంటే, ఈ 10 రాజ్యాల్లో ఒక చిన్న కొమ్ము వాటి మధ్య లేచును. అంటే అది 10 రాజ్యాల్లో ఒకటి కాదు, అది డిఫరెంట్. అదేమైద్ది అని అంటే, ఆ 10 రాజ్యాల్లో నుంచి ఒక చిన్న కొమ్ము పుట్టిద్ది. పుట్టినప్పుడు దానికి అప్పుడు ఏమైద్ది? దానికి స్థలం ఇచ్చుటకై ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను గర్వముగా మాట్లాడు నోరు ఉండెను. చాలు, ఆ కొమ్ము లెగిసిద్దండి. 10 కొమ్ముల్లో 10 రాజ్యాల్లో ఒక చిన్న రాజ్యం, ఒక చిన్న రాజు పుట్టి ఆడు లెగుస్తాడు. ఆడు గర్వంగా మాట్లాడతాడంట. వాడేం చేస్తాడు? 24 దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 24వ వచనం మళ్ళీ చదవండి. ఆ రాజ్యం నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుచున్నవి. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయును. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు, ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగగొట్టును. చాలు, ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగగొట్టును. మహోన్నతుని భక్తులు ఎవరు? ఇశ్రాయేలీలు. మనం కూడా మహోన్నతుని భక్తులమే కదా. ఇశ్రాయేలీలు కూడా మహోన్నతుని భక్తులే. ఇప్పుడు వాడొచ్చి ఎవరిని నలగొడతాడు? ఒకటి ఇశ్రాయేలీలు, ఆడికి 2 ప్రధానమైన శత్రువులు ఉన్నారు. ఒకటి ఇశ్రాయేలీలు, 2 సంఘం. ఈ 2 వాడి మెయిన్ టార్గెట్ అన్నమాట. ఈ 10 రాజ్యాలోళ్ళు వీళ్ళకేమి ప్రాబ్లం లేదు. ఇంతకీ మనం ఎందుకు టార్గెట్ అవుతాం? మహోన్నతుని భక్తులు ఎందుకు టార్గెట్ అవుతారు? ఎందుకు టార్గెట్ అవుతారు అని అంటే, తెస్సలోనియులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. తెస్సలోనియులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును, దానినంతటిని ఎదిరించుచు తాను దేవుడునని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనాను ఎవడనో మిమ్మును మోసపరచనీయకుడి.
ఈ తెస్సలోనీయులకు రాసిన పత్రికను తీసుకెళ్లి ఇశ్రాయేలీలకు ఇచ్చి, అయ్యా మేము పరలోకం వెళ్ళిపోతాము, ఆడొస్తాడు, ఆడు మిమ్మల్ని మోసం చేస్తాడు, కాబట్టి మీరు మోసపోవద్దు అని తెస్సలోనీయుల పత్రిక ఇచ్చామనుకోండి, ఇశ్రాయేలీలు దీన్ని తీసుకుంటారా? దీన్ని తీసుకోరు. ఎందుకు అని అంటే వాళ్ళు యేసు ప్రభువుని యాక్సెప్ట్ చేయరు. అసలు ఈ వచనాల్ని కొత్త నిబంధన అసలు వాళ్ళు చేత్తో ముట్టుకోరు. అది మాకు సంబంధించింది కాదు అంటారు. పౌలు ఏం చెబుతున్నాడు అంటే, అరే మీరు మోసపోవద్దు. ఎవరికి చెబుతున్నాడు? ఎవడునో మిమ్మును మోసపరచనీయకుడు. ఎవడునో మిమ్మును మోసపరచనీయకుడు. అసలు జరిగే మోసం ఏంటంటే, నేనే దేవుణ్ణి అని చెబుతాడు. ఏం చెప్తాడు? నేనే దేవుణ్ణి అంటాడు. ఒక ఆమె ఏదో పాస్టర్ గారికి ఫోన్ చేయబోయి నాకు చేసింది, అయ్యా పలానా రోజు మీ దగ్గరికి వచ్చాము, పాప పుట్టింది, ఇప్పుడు ఆ పాపకు బాగాలేదు, ప్రార్థన చేయండి అని అంటే, ఆ పాస్టర్ గారిని నేను కాదమ్మా అన్నాను. ఎవడైతే నాదేముంది ప్రార్థన చేయంత. గుంటూరులో అట్లాగే మాట్లాడతారు, ఎవరు అండి అట్లాగే ఉండదు. ఎవడైతే నాకేం ప్రార్థన చేయ. ఇప్పుడు క్రీస్తు విరోధి కూడా వచ్చి ఏమంటాడంటే, నేనే దేవుణ్ణి అంటాడు. నేనే దేవుణ్ణి అంటే ఏ దేవుడైతే ఏముంది, అందరూ ఒకటే కదా అని మీరు వెళ్ళి తల వంచి సాగిలపడి మొక్కుకున్నారు అనుకోండి, ఒకటే ఒక ముద్ర వేస్తాడు. ఆ ఒక్క ముద్ర మిమ్మల్ని ఈడ్చుకుని నరకంలోకి తీసుకుని వెళ్ళిపోతాడు. వాడు చేసేది ఏంటి అని అంటే, నేనే దేవుణ్ణి అని చెప్తాడు. సో ఇప్పుడు మనం కనిపెట్టాల్సింది ఏంటి అని అంటే, ఏం కనిపెట్టాలి? 10 కొమ్ములు లెగవబోతున్నాయి. 10 కొమ్ములు లెగిసిన తర్వాత 10 కొమ్ముల్లో నుంచి ఎవరు వస్తారు? ఓ చిన్న కొమ్ము వచ్చింది. ఆ చిన్న కొమ్ము ఎవరు? క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్ అనేవాడు వస్తాడు. ఈడొచ్చి ఎక్కడ కూర్చుంటాడు? ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును అంటే, ఒక కన్నేమో అటువైపు చూడాలి, ఇంకో కన్ను ఎక్కడ చూడాలి అని అంటే పరిశుద్ధ స్థలం. ఇశ్రాయేలీలు మందిరం కట్టుకుంటారు, ఆడు పోయి అక్కడ కూర్చుంటాడు, పరిశుద్ధ స్థలంలో కూర్చుంటాడు. అంతే కదా? తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము ఏం రాయబడింది? 4వ వచనం, ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును, తాను దేవుడునని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండను. ఇప్పుడు మనకి ఆలయం లేదు ఇంకా. ఇప్పుడు ఆడు రావాలి అని అంటే రిక్వైర్మెంట్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఎన్ని కొమ్ములు రావాలి? 10 కొమ్ములు రావాలి. రెండోది ఏం కావాలి? కాదు, పరిశుద్ధ స్థలం కావాలి. అంటే ఆలయం కావాలి, దేవుని ఆలయం కావాలి. దేవుని ఆలయం అంటే ఇది కాదు, చర్చి కాదు, ఇశ్రాయేలీల మందిరము, ఇశ్రాయేలీలకి ఆలయం. సో ఇప్పుడు మనం 2 రిక్వైర్మెంట్స్ చూడాలి. క్రీస్తు విరోధి అపియర్ అవ్వాలి అని అంటే, యాంటీ క్రైస్ట్ అనేవాడు రావాలి అని అంటే, ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి? 10 మంది రాజులు రావాలి. రెండవ రిక్వైర్మెంట్ ఏంటి? ఇశ్రాయేలీలు మందిరం కట్టాలి. ఒకవైపు ఇశ్రాయేలీలు మందిరం కడతా 10 రాజ్యాలు లెగుస్తా ఉంటుంటే, మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ బిట్వీన్ టైంలో 10 రాజ్యాలు లెగిసే కాలము, ఇశ్రాయేలీలు మందిరం కట్టే కాలం మధ్యలో క్రీస్తు విరోధి వస్తాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలు మందిరం కట్టారనుకోండి, ఈరోజు కట్టారనుకోండి, ఈరోజే క్రీస్తు విరోధి రాడు. మందిరం కడితే మనకు కావాల్సింది ఆడు ఎక్కడి నుంచి రావాలి? 10 రాజ్యాలు లెగవాలి. 10 రాజ్యాలు లెగిస్తేనే వాడిని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ప్రాఫెసీ ఫెయిల్ అవ్వదు. ఇశ్రాయేలీలు మందిరం కట్టినంత మాత్రాన ఆడు రాడు. అలాగని 10 రాజ్యాలు రేజ్ అయ్యి మందిరం కట్టలేదు అనుకోండి, వాడిని మనం ఐడెంటిఫై చేయలేం. వాడు వచ్చి ఎక్కడ కూర్చుంటాడు? మందిరంలో కూర్చుంటాడు. ఈ 2 రిక్వైర్మెంట్స్ అనేవి చాలా చాలా అవసరం. అయితే ఈ రిక్వైర్మెంట్స్ జరిగినప్పుడు ఏం జరిగిద్ది అంటే, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 11వ అధ్యాయం మొదటి వచనం చదవండి. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము.
ఆలయములకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము. అది అన్యులకు ఇయ్యబడెను. అది అన్యులకి ఇవ్వబడను. వారు 42 నెలలు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచించురు. చాలు. ఇక్కడ ఒక విషయం గమనించండి. 11వ అధ్యాయం 12వ అధ్యాయం చదివేటప్పుడు మీకేం కనపడుద్ది అని అంటే 1260 రోజులు, 42 నెలలు, 3.5 సంవత్సరాలు. 1260 రోజులన్నా, 42 నెలలన్నా, 3.5 సంవత్సరాలన్నా ఒకటే. అది గుర్తుపెట్టుకోండి. ఎంత? 1260 రోజులన్నా, 42 నెలలన్నా, 3.5 సంవత్సరాలన్నా ఒకటే. పాత నిబంధనలో దాన్ని ఎలా అన్నారంటే కాలము, కాలములు, కాలము, అర్ధకాలం. కాలములు అంటే 2 సంవత్సరాలు, కాలము అంటే 1 సంవత్సరం, అర్ధకాలము అంటే 1/2 సంవత్సరం. టోటల్గా ఎంత వచ్చింది? 3.5 సంవత్సరాలు. ఇప్పుడు 10 రాజ్యాలు లెగుసి ఇశ్రాయేలీలు మందిరం కడతారు. ఆ వచ్చేవాడికి ఆడికి దేవుడు, పరలోకంలో ఉన్న దేవుడు ఇచ్చిన టైం ఎంత అంటే ఓన్లీ 3.5 years. ఓన్లీ 3.5 years. 1260 రోజులు, లేదా 42 నెలలు అనొచ్చు, లేదా 3.5 సంవత్సరాలు, లేదా కాలములు, కాలము, అర్ధకాలం. వాడి టైమింగ్ అంతే. ఆడికి అంతకంటే వాడు భూమి మీద ఎక్కువ సర్వైవ్ కాలేడు. మరి మిగిలిన కాలం ఏమైద్ది? ఆడు పరిగెత్తుతాడు. ఆడి మీద దేవుని 7 ఉగ్రత పాత్రలు కొమ్మరింపబడతాయి. మీరు వాడిని ముద్దు పెట్టుకోవాలన్నా, ఆడికి సాగిలు పడాలన్నా, ఆడికి మీకు టైం ఎంత? 3.5 years. ఒకసారి చూడండి, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం చదవండి. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా అతడు పండుగ కాలములను నివారణ చేయ బూనుకొనును. వారు ఒక కాలము, కాలములు, అర్ధకాలము అతని వశమున నుంచబడుదురు. వారు అంటే ఎవరు? ఇశ్రాయేలీలు. వారు అంటే ఎవరు? ఇశ్రాయేలీలు. వాడి ఆధీనంలో ఉంటారంట. ఇశ్రాయేలీలు వాడి ఆధీనంలో ఎంతకాలం అంటారు? వారు ఒక కాలము, కాలములు, అర్ధకాలము అంటే ఎన్ని ఇయర్స్? అది 3.5 years. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎన్ని కింగ్డమ్స్, ఎన్ని రాజ్యాలు లేగవాలి? 10 రాజ్యాలు లేగవాలి. ఇశ్రాయేలీలు మందిరం కట్టాలి. వాడు ఇశ్రాయేలీలతోటి ఎంతసేపు ఉంటాడు అని అంటే కేవలం 3.5 years ఉంటాడు. ఓన్లీ 3.5 years. ఆ 3.5 years ఆడేం చేస్తాడు అని అంటే వాడు చేసే ముఖ్యమైన పని. ఇప్పుడు అక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం వాడి సంగతి ఎందుకు? వాడి సంగతి ఎందుకు అని అంటే ఇప్పుడు మనకి ప్రపంచంలో ఈ 10 రాజ్యాలు లెగుస్తున్నాయి, వాడు వస్తున్నాడు, ఇశ్రాయేలీలు మందిరం కడుతున్నారు అనే న్యూస్లు మనం వింటున్నాము అనుకోండి, వెంటనే మనం అలర్ట్ అవ్వాల్సింది ఏంటి అని అంటే సంఘము ఎత్తబడిపోతుంది అని. అంటే మనము చాలా తొందరగా వెళ్ళబోతున్నామని అది మనం తెలుసుకోవాలి. జాన్ అనోస్కీ అని ఒక ఆయన ఉన్నాడు. నేను ఒకసారి ఫోన్ చూస్తూ ఉంటుంటే చాలా రోజుల క్రితము ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే 3rd World War వచ్చింది అన్నాడు. అసలు అప్పుడు 3rd World War అనేది ఎవరు మైండ్లోనే లేదు. 3వ ప్రపంచ యుద్ధం అనేది అసలు ఎవరు ఆలోచనలోనే లేదు, ఎవరు చెప్పలే. అప్పుడేంటి, అప్పటికి ఉక్రెయిన్ రష్యా వార్ కూడా ఇంకా పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ కాల. అప్పుడు జస్ట్ ఏదో అట్లా మూవ్ అవుతా ఉంది అంతే. ఆ టైంలోనే ఆయన ఏం చెప్పాడు అని అంటే 3rd World War వచ్చింది అన్నాడు. వచ్చిన తర్వాత ఆయన ఇంకొక మాట ఏం చెప్పాడు అని అంటే వరల్డ్లో ఉన్న, ప్రపంచంలో ఉన్న 3 సూపర్ పవర్స్ కూలిపోతాయి అన్నాడు. 3 సూపర్ పవర్స్ ఏంటి అని అంటే చెప్పండి. చైనా, రష్యా, అమెరికా. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వరల్డ్ సూపర్ పవర్స్ ఈ పడిపోతాయి అన్నాడు.
చైనా పడిపోయి, రష్యా పడిపోయి, అమెరికా పడిపోతే ఇక ప్రపంచానికి సూపర్ పవర్స్ ఎవరు ఉంటారు? ఏముండవు ఇంకా. అప్పుడు ఏం కావాలి అని అంటే, ప్రపంచానికి ఏం కావాలి అని అంటే తప్పనిసరిగా 10 మంది రాజులు వస్తారు. అంటే థర్డ్ వరల్డ్ వార్లో ఏం జరిగిద్ది అని అంటే, ఇప్పుడున్న వరల్డ్ సూపర్ పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి డౌన్ అయిపోయి 10 రాజ్యాలు లెగుస్తాయి. ఇప్పుడు మీకు అర్థమవుతుందో లేదో, మనం థర్డ్ వరల్డ్ వార్లో వచ్చేసాం, దగ్గరికి వచ్చేసాం. సో ఈ థర్డ్ వరల్డ్ వార్ జరగబోయే ముందుగానే థర్డ్ వరల్డ్ వార్లో కానీ ఏం జరగాలి అని అంటే, ఇంకొక మెయిన్ ప్రవచనం ఏం జరగాలి అని అంటే, యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం తీయండి. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం తీయండి. క్రీస్తు విరోధికి అంటే యాంటీ క్రైస్ట్కి ఈ 38వ అధ్యాయానికి అసలు సంబంధం లేదు. అర్థమవుతుందా మీకు? 10 రాజ్యాలకి ఈ 38వ అధ్యాయానికి అసలు సంబంధం లేదు. ఇస్రాయేలీల మందిరం కట్టుకుంటారా కట్టుకోరా అనే దానికి సంబంధం లేదు. అసలు దానికి ఏది సంబంధం లేదు. ఈ యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము ఇది ప్రత్యేకంగా ఉంది. ఇది చాలా స్పెషల్గా ఉంది. ఎందుకు స్పెషల్గా ఉంది అని అంటే, 37వ అధ్యాయం తీశారు అనుకోండి, అక్కడ ఏముంది? 37వ అధ్యాయం తీస్తే మొదటి వచనం దగ్గర నుండి చదవండి. యెహోవా ఆత్మ నా మీదికి వచ్చెను. నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకుని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపాడు. చాలు. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఏముంటది అని అంటే, యెహెజ్కేలు అనే ఆయన్ని దేవుడు ఒక లోయలోకి తీసుకెళ్లి దిగబెడతాడు. ఆ లోయలో ఎక్కడ చూసినా మనుషుల ఎముకలు ఉంటాయి, ఎండిపోయిన ఎముకలు. దేవుడు యెహెజ్కేలుతో చెప్తాడు, యెహెజ్కేలు ఈ బ్రతుకుతీయా అంటాడు. అది నీకే తెలుసు నాయనా అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు ప్రవచనం ఎత్తి ప్రవచించు అంటాడు. యెహెజ్కేలు అలా ప్రవచనం చెప్తామంటేనే ఆ ఎముకలు పాట్ అని ఒక స్కెలిటన్ గా ఫామ్ అయిపోతాయి. దాని మీదకి నరాలు వస్తాయి, మాంసం వచ్చింది, చర్మం వచ్చింది. అవి అలా మహాసైన్యంగా ఉంటది, కానీ ప్రాణం ఉండదు. మళ్ళీ ప్రవచిస్తే వాళ్ళు లేచి నిలబడతారు. అప్పుడు దేవుడు చెప్తాడు, ఇశ్రాయేలీలు అనుకుంటారంట మేము అన్నీ కోల్పోయాము. చదవండి 37వ అధ్యాయం. మా నిరీక్షణ పోయింది. 37వ అధ్యాయము 10వ వచనం దగ్గర నుండి చదవండి. 11వ వచనం దగ్గర నుండి నేను చదువుతాను చూడండి. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీలను అందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతుమి అని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనము, ప్రభువగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నా ప్రజ మీరున్న సమాధులను నేను తెరిచెదను, సమాధులలో నుండి మిమ్మను బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నాను ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవా నాకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేరుతున్నానే మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ రాయబడింది చూడండి 12వ వచనంలో, సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని. ఇది చాలా జాగ్రత్తగా వినండి. 37వ అధ్యాయంలో దేవుడు ఏం చెబుతున్నాడు అనంటే, ఇశ్రాయేలీలు యెహెజ్కేలు గ్రంథం రాసేటప్పుడు చెదిరిపోయారు. అప్పుడు చెదిరిపోయిన వాళ్ళు, అప్పుడు ఏ ఏ దేశాలైతే భూమి మీద ఉన్నాయో ఆయా దేశాల్లో వాళ్ళు వచ్చేసారు. అప్పుడు నుంచి వాళ్ళు తిరిగి వెళ్ళా, చాలా మంది, కొంతమంది తిరిగి వెళ్ళారు. దేవుడు ఇశ్రాయేలీలకి ఏం చెప్పాడు అనంటే, ఒక రోజు రాబోతుంది, మీ అందరినీ నేనేం చేస్తానంటే మీ దేశంలోకి తీసుకొస్తా. ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారు మేము ఎండిపోయాము, మేము నశించిపోయాము, మా దేశంలో నుంచి మేము తెరవబడ్డాము, మేము నాశనం అయిపోయాము, మా ఆశ విఫలం అయిపోయింది. అంటే దేవుడు చెప్పాడు, నేను మీ అందరినీ మిమ్మల్ని ఏం చేస్తాను, ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చాడు. ఇశ్రాయేలీలందరూ వాళ్ళ దేశంలోకి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ అధ్యాయం ఏంటి నెరవేరాల్సింది? 38వ అధ్యాయం.
సంవత్సరముల అంతములో నీవు ఖడ్గము నుండి ఆ ఆయా జనులలో చెదిరిపోయి ఎడతెగక పాడుగా ఉన్న ఇశ్రాయేలీల పర్వతముల మీద నివసించుటకై మరలా సమకూర్చబడిన జనుల యొద్దకును ఆయా జనుల నుండి తప్పింపబడి నిర్భయముగా నివసించు జనులందరి యొద్దకును నీవు వచ్చేదు. అంటే ఇశ్రాయేలీలు ఏం చేశారంటే వాళ్ళ దేశంలోకి వచ్చేసారు అందరూ. వచ్చిన తర్వాత ఏం జరిగిద్ది అని అంటే వీళ్ళ మీదకి ఈ యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో ఉన్న దేశాలన్నీ కలిసి యుద్ధానికి వెళ్తాయి అంట. దేవుడు ఏం చెబుతున్నాడు అని అంటే వాళ్ళు నిర్భయంగా నివసిస్తున్నారు, వాళ్ళు చాలా దినాలు వాళ్ళు చెదిరిపోయారు, పాడైపోయిన వాళ్ళ కొండల మీదకి ఇప్పుడు వాళ్ళు వచ్చి నివసిస్తున్నారు, వాళ్ళు నిర్భయంగా నివసిస్తున్నారు. నిర్భయంగా నివసించే ఈ కాలంలో నువ్వేం చేస్తావు అని అంటే యుద్ధానికి వస్తావు అని అంటున్నాడు. ఇందులో దాంట్లో ప్రధానమైన దేశాల గురించి మనకి ధ్యానం చేసాము. 38:5 కూడా చదవండి. నీతో కూడిన పారసీ దేశపు వారిని చాలు. నీతో కూడా పారసీక దేశపు వారిని, నీతో కూడా పారసీక దేశపు వారిని. నీతో కూడా అంటే రష్యా, మీ అందరికి తెలుసు అది. రష్యాతో పాటు ఎవరు కలవబోతున్నారు? పారసీక దేశపు ఇరాన్ దేశం. రష్యాతో పారసీక దేశం అని అంటే ఇరాన్ దేశం. ఇరాన్ వచ్చి రష్యాతో క్లోజ్ అయ్యి రష్యా ఇజ్రాయెల్ వైపుతో తిరుగుతూ ఉంది అని అంటే ఈ వారికి రెడీ అవుతుంది అని, ఈ యుద్ధానికి రెడీ అవుతుంది అని. ఫస్ట్ మనకు జరగాల్సింది ఏంటంటే అయిపోయింది, తర్వాత యుద్ధం జరగాలి. యుద్ధంలో ఏమేమి పాల్గొంటాయి అంటే ప్రధానంగా రష్యా, అందులో ఇరాన్, టర్కీ, ఈ దేశాలు ప్రధాన పాత్ర పోషించి ఇస్రాయేలు దేశం మీదకి యుద్ధానికి వెళ్తారు. ఈ యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిద్ది అని అంటే 39వ అధ్యాయంలో ఏముంటది అని అంటే అక్కడ 2 ప్రవచనాలు ఉంటాయి. అందులో ఒక ప్రవచనం ఏంటంటే అర్మగెద్దోను యుద్ధం జరగాలి. అర్థమైందా? అర్మగెద్దోను యుద్ధం అని అంటే మనం పరలోకానికి వెళ్తాం, మనం పరలోకంలో ఉంటాం. ఇశ్రాయేలీలు విడవబడి ఉంటారు. ఈ ఇశ్రాయేలీల మీదకి యాంటీ క్రైస్ట్ అనేవాడు ఏం చేస్తాడంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలను వెంట పెట్టుకుని వచ్చి వాడు యుద్ధం చేస్తాడు. ఆ అర్మగెద్దోను యుద్ధం జరిగేటప్పుడు ఏమవుతుంది అని అంటే పరలోకం నుండి యేసు ప్రభు మనల్ని వెంట పెట్టుకుని భూమి మీదకి తీసుకొచ్చి యాంటీ క్రైస్ట్ తోటి యుద్ధం చేస్తాడు. యుద్ధం చేస్తే అర్మగెద్దోను యుద్ధం అయిపోయింది. అప్పుడు 1000 పరిపాలనలోకి వెళ్తాం. ఆ 1000 పరిపాలనలోకి వెళ్ళే అధ్యాయం ఏంటి అని అంటే 40వ అధ్యాయం దగ్గర నుంచి. అర్థమైందా మీకు? ఫస్ట్ 37వ అధ్యాయంలో ఏముంది? ఇశ్రాయేలీలందరూ గ్యాదర్ అవుతారు. 38వ అధ్యాయంలో ఏముంది? రష్యా, ఇరాన్, టర్కీ, దాని చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ ఇశ్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి వస్తారు. 38వ అధ్యాయంలో ఏముంది అని అంటే అర్మగెద్దోను యుద్ధం జరిగింది. 40వ అధ్యాయంలో ఏముంది అని అంటే 40వ అధ్యాయం దగ్గర నుండి 1000 పరిపాలన అవుతుంది. ఇదంతా మాకు ఎందుకు చెబుతున్నారు అని మీరు అంటారు. 10 రాజ్యాలు ఫామ్ అవ్వక ముందే, 10 రాజ్యాలు ఫామ్ అయ్యే కాలంలోనే 38వ అధ్యాయం జరిగింది. యాంటీ క్రైస్ట్ అప్పటికి రాకముందే 38వ అధ్యాయం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అని అంటే 3వ ప్రపంచ యుద్ధం జరిగితే రష్యా, అలాగే రష్యాకి షిప్ చేస్తున్న, రష్యాకి ఫ్రెండ్స్ అయ్యి ఉన్న దేశాల పేర్లు చెప్పండి. ఇరాన్, చైనా, టర్కీ, ఇండియా. టర్కీ ఉంది అంకుల్, టర్కీ, ఇంకా ఇండియా. ప్రధానమైన పేరు ఉంది, నార్త్ ఇండియా. ఉంది. అమెరికా వచ్చి ఇరాన్కి వార్నింగ్ ఇస్తా ఉంటుంటే మొన్న నెతన్యాహుకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ చేసి మీరు
ఇరాన్ మీద దాడి చేయకూడదు అని ఫోన్ చేసి మాట్లాడాడంట. ఎవరు మాట్లాడింది? రష్యా రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు. నెతన్యాహుకి ఫోన్ చేసి మీరు ఇరాన్ మీద స్ట్రైక్ చేయాలని అనుకుంటే చెయ్యొద్దు అని చెప్పాడు. అప్పుడు నెతన్యాహు ఎవరికి ఫోన్ చేశాడు అని అంటే ట్రంప్కు ఫోన్ చేశాడు. నువ్వు ఇప్పుడు రైట్ టైం కాదు, నువ్వు చెయ్యొద్దు అని చెప్పాడు. రాత్రి ఏదో బాంబులు పేలినాయి అంటే ఎక్కడ? టెహరాన్లో. టెహరాన్ అంటే ఇరాన్ క్యాపిటల్ టెహరాన్లో. అమెరికా అటాక్ చేసిందా, లేకపోతే ఇజ్రాయెల్ అటాక్ చేసిందా, లేకపోతే ఇరాన్లోనే వాళ్ళు ఏదన్నా బాంబులు మూవ్ చేస్తుంటే పేలినయా, అవి ఈరోజు రేపో తెలుస్తుంది. ఒకవేళ ఇది బరస్ట్ అయ్యి అమెరికా ఇరాన్ సమీపంగా ఉన్నాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అని అంటే, యేసు ప్రభువు మన మీద చాలా గొప్ప హోప్స్ పెట్టుకున్నాడండి. మన మీద పెట్టుకున్న హోప్ ఏంటో తెలుసా? మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం చదవండి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్మై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతం వచ్చు. అంతం అంటే ఏంటంటే అర్మగెద్దోని యుద్ధం రావటమే. దానికంటే ముందు దేవుడు ఏం చెబుతున్నాడు అని అంటే, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడు. అంటే ఇప్పుడు దేవుడు ఈ అన్ని ప్రవచనాలన్నీ నెరవేరుతా ఉంటాయి. రష్యా వాడు ఆడి పని ఆడు చేస్తాడు, ఇరాన్ వాడు ఆడి పని ఆడు చేస్తాడు, ఇజ్రాయెల్ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, టర్కీ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, లిబియా వాడు ఆడి పని ఆడు చేస్తూ ఉంటాడు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటారు. పరలోకంలో ఉన్న దేవుడు ఆయనకున్న ముఖ్యమైన పని ఏంటంటే రాజ్య సువార్త భూదిగంతాల వరకు ప్రకటింపబడాలి. ప్రకటించేది ఎవరు అంటే కుర్చీలో కూర్చున్న మీరేం చేస్తారో తెలుసా? ప్రపంచం ఎంత అల్లకల్లోలంగా ఏదవుతున్నా కూడా ముందు వెళ్ళాలి, వండుకోవాలి, తినాలి, పండుకోవాలి. దేవుడు తలబొట్టుకుని అరే నేను ఎందుకు రాయాలని ఎన్నుకున్నాను అని అనుకుంటుంటాడు. రాజ్య సువార్త ఎన్ టైమ్స్లో ప్రకటించే వాళ్ళు లేపబడాలి, నిలబడాలి. మనం కూర్చుని 365 రోజులు, రోజు 24 గంటలు కంటిన్యూస్గా చైన్ ప్రేయర్ చేసిన ఒక్కడు కూడా రక్షించబడదు. రక్షణ ఎప్పుడు వచ్చిద్దో తెలుసా? ప్రకటించినప్పుడు వచ్చింది. రక్షణ ఎప్పుడు వచ్చింది? ప్రకటించాలి. 120 మంది అపోస్తులు మేడగదిలోనే కూర్చుని మేము ఏమి ప్రకటించం ప్రభువా, మేము అక్కడే కూర్చుని ఉంటాం, మేము ప్రపంచం అంతటి కొరకు ప్రార్థన చేస్తాం, నువ్వు నీ దేవదూతలను పంపించి వాళ్ళు సువార్త ప్రకటిస్తారంటే అది అట్లా వర్కౌట్ అవ్వదు. మన బాధ్యత ఏంటి అని అంటే ప్రకటించాలి. మీరు ప్రకటించగలుగుతారు. ఏముంది, మీ ఇంట్లో చిన్న కూడికి పెట్టుకుని ప్రార్థన చేసి నలుగురికి చెప్పండి. మీరు ప్రార్థనలో కూడికలు ఎట్ట పెట్టుకుంటారంటే చర్చిలో వచ్చేవాళ్ళే నలుగురు కూర్చుని మీరే చెప్పుకుంటారు, మీరే ప్రార్థన చేసుకుంటారు. మీ పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, మీ చుట్టాలు, మీ బంధువులు తెలియనోడిని పిలిచి ఏం చేయాలి? వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి భోజనం పెట్టి వాడికి సువార్త చెప్పండి. చెప్పటం రాలేదనుకోండి, చెప్పేవాళ్ళని పిలిపియండి. అట్లీస్ట్ యూ కెన్ డూ దట్. సంఘంలో ఏమవుతుంది అని అంటే విశ్వాసులే కలుసుకుంటున్నారు. కానీ విశ్వాసులు చివరి దినాలు ఎవరిని కలవాలి? అవిశ్వాసుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాలి, ఆత్మలని రక్షించాలి. ఇది ఎవరి పని అంటే దేవుని పని.
దేవుడు అంతాన్ని తీసుకురాబోతున్నాడు. కానీ అంతాన్ని తీసుకురావాలి అని అంటే ఆయనకున్న ప్రాబ్లం ఏంటంటే, ముందు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్మే లోకమందంతటను అంతటా ప్రకటింపబడును. అంతటా ప్రకటింపబడాలి. ప్రకటింపబడాలి అంటే ప్రకటిస్తేనే ప్రకటింపబడింది, ప్రకటించకపోతే ప్రకటింపబడదు. ఇప్పుడు ఎంత టైం ఉంది అనుకుంటున్నారు మనకి? నాకు తెలిసి గట్టిగా ఒక 15 సంవత్సరాల కంటే ఎక్కువ లేదండి. 15 సంవత్సరాల్లో యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం నెరవేరిపోద్ది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఉన్న 10 కొమ్ములు వచ్చేస్తాయి. ఆ 10 కొమ్ముల మధ్యలో నుంచి ఆ చిన్న కొమ్మోడు వస్తాడు. ఇశ్రాయేలీలు మందిరాన్ని కడతారు. అంతా అయిపోయింది. సంఘం కూడా ఎత్తబడిద్ది. 15 సంవత్సరాల కంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేయలేము. ఇంక అంతకంటే పెద్దగా మనం ప్లాన్ చేయలేం. ఇప్పుడు మీరంటే ఇక్కడ హ్యాపీగా ఉన్నారు, కానీ ఒకసారి ఇరాన్ వెళ్ళండి. నిన్న ఒక ఫ్లైట్లో వచ్చారు, ఈరోజు ఒక ఫ్లైట్లో వచ్చేస్తున్నారు. ఎవడు ఎంత సంపాదించుకున్నా వాటిని అక్కడ వదిలిపెట్టి వచ్చేయటమే. 9,000 మంది ఇండియన్స్ ఉన్నారంట. అందులో రిచెస్ట్ ఇండియన్స్ ఉన్నారు అక్కడ. రిచెస్ట్ ఇండియన్స్ అంటే ఏదో వెళ్ళి ఉద్యోగం చేసుకునే వాళ్ళు కాదు. అక్కడ ల్యాండ్ కొనుక్కున్నారు, అక్కడ ఇల్లు కొనుక్కున్నారు. గవర్నమెంట్ ఏం చెప్పేసింది అంటే, బాబు నువ్వు ల్యాండ్ కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా, ఇప్పుడు టైం లేదు, నువ్వు అన్ని వదిలిపెట్టేసేసి నువ్వు వచ్చేయి, ఫ్లైట్ పంపించాము, తర్వాత ఇక ఫ్లైట్ ఉండదు, అక్కడ ఏ టైంలో అయినా యుద్ధం జరగబోతుంది అని వాళ్ళు చెప్పి ఇండియన్స్ అందరిని ఏం చేశారు, తీసుకొస్తున్నారు. ఫ్లైట్స్లో తీసుకొచ్చేస్తా ఉన్నారు. ఇరాన్లో ఉండకూడదు. ఇరాన్ అంటే ఏంటి? పారసీక దేశం. పారసీక. మీరు రష్యా వెళ్ళండి. ఇప్పుడు మీరు రష్యా వెళ్తామని మనము ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ ఇమిగ్రేషన్ దగ్గర నిలబడితే రష్యాకి వెళ్ళొద్దు అని అంటున్నారు. ఉక్రెయిన్ వెళ్తాము అని టికెట్ కొనుక్కుని ఎయిర్పోర్ట్కి వెళ్ళారు అనుకోండి, మన ఇండియన్ గవర్నమెంటే అక్కడ ఉన్న ఇమిగ్రేషన్ వాళ్ళు ఉక్రెయిన్ వెళ్తానికి వీల్లేదు అని అన్నారు. ఇజ్రాయెల్ వెళ్తుంటే కొంతమందికి ఇండియన్ గవర్నమెంట్ ఇక్కడ ఆపి ఏం చదువుతుంది అని అంటే, నువ్వు ఇజ్రాయెల్కి వెళ్తానికి వీళ్ళు. మరి ఇజ్రాయెల్ ఎలా వెళ్తున్నారు అని అంటే, జోర్డాన్ వెళ్తున్నారు. మేము జోర్డాన్ దేశం వెళ్తున్నాము, మేము ఈజిప్ట్ వెళ్తున్నాము. ఈజిప్ట్కి వెళ్తే ప్రాబ్లం లేదు, జోర్డాన్కి వెళ్తే ప్రాబ్లం లేదు. జోర్డాన్ దేశంలో దిగి జోర్డాన్ దేశం చూసి అక్కడ నుంచి నడుచుకుంటా ఆ గేట్ దాటితే ఇజ్రాయెల్లోకి వెళ్తాం. ఇజ్రాయెల్ ఈజిప్ట్లోకి వెళ్ళి ఈజిప్ట్ దేశాన్ని చూసి ఆ తర్వాత నడుచుకుంటా బోర్డర్ దాటితే ఇజ్రాయెల్లోకి వెళ్తాం. కాబట్టి డైరెక్ట్గా మనం ఇజ్రాయెల్లోకి వెళ్తామనంటే మన గవర్నమెంట్ పంపించట్లే ఇప్పుడు. ఎందుకు అని అంటే అక్కడ పరిస్థితులు బాగోలేదు, ఉన్న ఇండియన్సే వచ్చేసేయండి అని అంటున్నారు. టర్కీకి బానిట్లా మనల్ని. టర్కీకి ఎందుకండి, అది బాగానే ఉంది కదా అని అంటే, దాంతో ఇప్పుడు మన సంబంధాలు బాగోట్లేదు. కొన్ని దేశాల పేర్లు లిస్ట్ పెట్టింది. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళి చూడండి, ఆ మిడిల్ ఈస్ట్లో ఉన్న కొన్ని దేశాల పేర్లు చెప్పి ఆ దేశాలకి ఆ ఫ్లైట్స్లోకి ఎవరిని పానీయట్లేదు. నాకేంటండి, నా బతుకు నేను బతుకుతాను, నా ఇష్టం నేను పోతాను అన్నా కూడా బానిట్లా. ఎందుకంటే మీకు ఏదైనా జరిగితే మళ్ళీ ఇండియన్ గవర్నమెంటే మళ్ళీ ఫ్లైట్ పంపించి మిమ్మల్ని ఎక్కించుకుని మళ్ళీ తీసుకుని రావాలి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మాకెందుకు అని చెప్పి మిమ్మల్ని దేశం దాటనీయకుండా, అంటే కొన్ని కంట్రీస్ వెళ్ళొచ్చు, కొన్ని అంటే పీస్ఫుల్గా ఉన్న కంట్రీస్ వెళ్ళొచ్చు, కానీ పీస్ ఎక్కడుంది? ఎక్కడా లేదు. ఇప్పుడు ప్రపంచం మొత్తం అల్లకల్లోలంగా ఉంది. మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ మనము లాస్ట్ డేస్కి వచ్చేసాం. మీరు అసలు ఇది చివరి దినం కాదు అని నిరూపించాలనుకోండి, మీరు యుద్ధాలు ఆపండి, యుద్ధాలు జరగనీయకుండా చెయ్యండి. కానీ యేసు ప్రభు చెప్పారు, అది ఒక్క వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము చదవండి. యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోతుంది. మీరు కలవరపడకుండా చూచుకొనిడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనం మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యంలో. ఈ ప్రవచనం నెరవేరకుండా ఆపండి. మీరు యుద్ధాలు ఆపండి, యుద్ధ సమాచారాలు ఆపండి. అది ఎక్కడో ఉక్రెయిన్ రష్యా దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి ఏ యుద్ధం ఆగట్లేదండి. మెల్లిమెల్లిగా మొన్న ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చిందంట. మళ్ళీ ఇది ఒక యుద్ధం స్టార్ట్ కాబోతుంది. ఎక్కడ పీస్ లేదు, ఎక్కడ శాంతి లేదు. మీరు నమ్మినా నమ్మపోయినా గట్టిగా ఇంకో 15 సంవత్సరాల కంటే ఎక్కువగా మనం ప్లాన్ చేసుకోలేము. అసలు మనం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళలేము, ఏది ప్లాన్ చేసుకోలేము. నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు, 15 సంవత్సరాల నుంచి యుఎస్లో ఉంటున్నాడు. మొత్తం సర్దుకుని వచ్చేసాడు. ఏంటంటే పోయినాయి ఇంకా అన్నీ అక్కడి నుంచి సర్దుకుని వస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. సరే ఈడొచ్చేడులే అని నేను అనుకుంటే
ఇంకొక బ్రదర్కి ఫోన్ చేస్తే మా అబ్బాయి నిన్నే వచ్చాడండి అని అంటున్నారు. వాళ్ళు చాలా రోజుల నుంచి ఉంటున్నారు. ఏంటి అని అంటే అన్ని పీక్కుని రావటమే. మీకు ఎవరన్నా ఉన్నారనుకోండి, వాళ్ళకి అన్ని రెడీ చేయండి, వాళ్ళు వస్తారు. ఇక మొత్తం అన్ని పీక్కుని వచ్చేస్తున్నారు. ఎక్కడ మనకి ఏం పీస్ లేదండి, ఎక్కడ పీస్ లేదు. కాబట్టి మనము సిద్ధపడాల్సిన టైం వచ్చేసింది. మీరు ప్లాన్ చేసుకోగలిగితే ఒక 50 సంవత్సరాలకి 100 సంవత్సరాలకి ఫ్యూచర్ లేదు. మనం ఫ్యూచర్ అంతా యేసు ప్రభువులోనే ఉంది. ఇక్కడ ఉంటాం, తర్వాత పరలోకానికి వెళ్తాం. ఎత్తబడే దినాల్లోకి మనం వచ్చేసాము. మీరు ఏదైనా చేయగలిగితే అది యేసు ప్రభు సన్నిధిలో గడిపే సమయం తప్ప ఇంకా ప్రపంచంలో ఇంకా దేనికోసం మీరు సమయం పెట్టినా మొత్తం వృధా ప్రయాసే. ఒకరోజు ఖాళీ చేతులతో మొత్తం వదిలిపెట్టాలి. ఇరాన్ వాళ్ళు వదిలిపెట్టినట్టు, ఉక్రెయిన్లో వదిలిపెట్టినట్టు, ఆ మిడిల్ ఈస్ట్లో వదిలిపెట్టినట్టు అన్నీ అట్లా వదిలిపెట్టేసేసేసి మనం నిలబడాలి. మనం సంపాదించుకున్న మనం అనుభవించని దినాల్లోకి మనం వెళ్ళబోతున్నాం. ఇప్పుడు సేఫ్గా ఉంది హైదరాబాద్, ఇండియా. మీరు ఇది ఎంతసేపు ఇంత సేఫ్గా ఉండిద్దో మనకు తెలీదు. వాళ్ళు ఎవరో స్లీపర్ సెల్స్లో ఉన్నారంట. హమాస్కి సంబంధించిన వాళ్ళు కూడా హైదరాబాద్లో ఉన్నారంట. ఆడేదైనా పేల్చాడు అనుకోండి మొత్తం అంతే, ఏముండదు. కాబట్టి మనము మన ఫ్యూచర్ మొత్తం యేసు ప్రభుతో అంటుకట్టబడి జీవిస్తాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, నాయన మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. భూమిని, ఆకాశాలని, సముద్రాలని మీరు సృష్టించారు. సమస్తాన్ని మీ చేతుల్లో ఉంచుకున్నారు ప్రభా. మేము అంత్య దినాల్లో ఉన్నాం తండ్రి, మేము చివరి దినాల్లో ఉన్నాం ప్రభా. లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను మేము ప్రేమించక నాయన నిన్ను మాత్రమే మేము ప్రేమించడానికి నాయన, నిన్ను మాత్రమే మేము వెంబడించడానికి తండ్రి, నిన్ను మాత్రమే మేము కోరుకోవటానికి ప్రభా, నీ కొరకు జీవించే కృపా భాగ్యము మా అందరికీ అనుగ్రహించమని చేరి వచ్చిన బిడ్డలందరినీ మీ హస్తానికి అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి సంస్కారారాధన